హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఇన్స్టెంట్గా చేసుకుని సజ్జపిండి దోశ అయితే చేస్తున్నానండి. ఎవరైనా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మరి దీనికోసం ముందుగా సజ్జపిండి అయితే తీసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు, అది మన ఇష్టం. సో తీసుకొని ఇందులో దీనికి సరిపడా నీళ్లు పోసుకొని ఫస్ట్ కొంచెం దగ్గరగా పిండి కలుపుకోవాలన్నమాట. కొంచెం దగ్గరగా ఇట్లా కలుపుకున్నాక తర్వాత మనకి రవ్వ దోశకి ఎట్లా మనం నీళ్లు పోసుకుంటామో అదే మాదిరిగా ఈ సజ్జపిండి దోశకు కూడా అట్లానే నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇట్లా నీళ్ళలా కలుపుకున్నాక ఇందులో ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసి పెట్టుకుని, జీలకర్ర కాస్త, ఉల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసి బాగా కలుపుకొని మినిమం 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్లోగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. మన చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దోశలు అయితే వేసేద్దాము. ఈ దోశలు ఏంటంటే మనకు కావాలంటే దగ్గరగాను వేసుకోవచ్చు, లేకపోతే మనకు రవ్వ దోశ మాదిరిగా ఇట్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అలా అయితే వేసుకోండి. ఇంకా పైన నెయ్యి కానీ, గీ కానీ, బటర్ కానీ వేసి ఇటు అటు చక్కగా తిప్పుకొని కాల్చుకుంటే మన ఇన్స్టెంట్గా సజ్జపిండి దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. మొత్తం కలిపి మనకి 15 మినిట్స్ కూడా అవ్వదన్నమాట. అంత చక్కగా మనకైతే దోశలు అయితే వచ్చేస్తాయి. ఏ చట్నీతో అయినా హ్యాపీగా తినేయచ్చండి. సో టేస్ట్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఎలా ఉంటుందో అని అనుకోవద్దు, చాలా బాగుంది. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసి కింద కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.